తరువాత యెహోవా ఓడ తలుపులు మూసివేశాడు. 40 రోజుల పాటు నీళ్లు భూమి మీద వరదలై పారాయి. నీటి మట్టం పెరుగుతూ ఓడను నేల మీద నుండి పైకి లేపటం మొదలైంది. ఓడ నేలకు చాలా ఎత్తుగా నీటి మీద తేలుతుంది. నీటి మట్టం చాలా పైకి లేచినందున గొప్ప ఎత్తైన పర్వతాలు అన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయి. పర్వత శిఖరాలకు పైగా నీటి మట్టం లేస్తూనే ఉంది. అన్నిటికంటే ఎత్తైన పర్వత శిఖరానికంటే 20 అడుగుల ఎత్తుగానే నీటి మట్టం ఉంది. భూమి మీద బ్రతికి ఉన్న ప్రతి ప్రాణి చనిపోయింది. ప్రతి పురుషుడు, స్త్రీ మరణించారు. పక్షులు, పశువులు, జంతువులు, ఎగిరే ప్రతి ప్రాణి చంపివేయబడ్డాయి. బ్రతికి శ్వాసించే ప్రతి జీవి చనిపోయింది. కనుక భూమి మీద ఉన్న సకల ప్రాణులను, ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రాకు ప్రతి ప్రాణి, ప్రతి పక్షి అన్నిటినీ దేవుడు నాశనం చేశాడు. ఇవన్నీ భూమి మీద నుండి నాశనం చేయబడ్డాయి. ఓడలో ఉన్న నోవహు, అతనితో ఉన్న మనుషులు, జంతువులు మాత్రమే బ్రతికి ఉన్న ప్రాణులు. 150 రోజుల పాటు నీళ్లు భూమిని కప్పేశాయి.